హాయ్ ఆస్పిరెంట్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే సిలబస్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఇండియన్ జియోగ్రఫీ మనం చదవబోతున్నాము. సో ఇండియన్ జియోగ్రఫీలో మనం ఏం చదువుతున్నాము, అసలు ఏముంది ఇండియన్ జియోగ్రఫీ ఒకసారి మనము పరిశీలిద్దాము. సో పరిశీలించాలంటే మనకి మన దగ్గర ఏముండాలి? ఇండియా మ్యాప్ ఉండాలి. సో ఇండియా మ్యాప్ భారతదేశం యొక్క మ్యాప్. ఓకే, సో మనకు ఏ ప్రశ్న వచ్చినా కానీ, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ దేని గురించి అడుగుతూ ఉంటారు? ఇండియా గురించి అడుగుతూ ఉంటారు. రైట్. సో మన ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా మనము మొట్టమొదట ఏం తెలుసుకోవాలి అని అంటే, మన ఇండియా ఎక్కడుంది? దేంట్లో? గ్లోబ్లో ఎక్కడుంది? సో మన మొదటి చాప్టర్ ఏంటంటే ఇండియాస్ లొకేషన్. ఓకే, సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇండియాస్ లొకేషన్ ఎక్కడా అనేసి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఈక్వేటర్ 0 degrees, isn't it? సో ఈ ఈక్వేటర్ ఏం చేస్తుంది? మన గ్లోబ్ ని 2 భాగాలుగా విభజన చేస్తుంది. సో పై భాగాన్ని ఏమని పిలుస్తాం మనము? నార్దర్న్ హెమిస్ఫియర్. కింద భాగాన్ని ఏమని పిలుస్తాము? సదరన్ హెమిస్ఫియర్. రైట్. సో ఇప్పుడు ఈ రకంగా మనము నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ అని గీసిన తర్వాత ఇందులో మన భారతదేశం ఎక్కడుందో మనము కనుక్కోగలమా? కనుక్కోలేము. ఇంకా మనకి ఏం కావాలి? డీటెయిల్స్ ఇంకా ఏం కావాలి? ఒకసారి మనం పరిశీలించుకుంటా చూద్దాము. అయితే ఇక్కడ మన మొదటి చాప్టర్ పేరేంటి? ఇండియన్ జియోగ్రఫీలో లొకేషన్. ఓకే, రైట్. ఆ మధ్య కాలంలో నేను ఒకసారి టీవీ చూస్తూ ఉంటే టీవీలో కొన్ని క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హీ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఓకే, అది నేషనల్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. సో తను ఏం చెప్పాడు? ఆడ క్వశ్చన్ ఏం అడిగారంటే, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, సో కెన్ యూ టెల్ మీ హైదరాబాద్ దేనికి దగ్గర? ఏ పోల్ కి దగ్గర? క్వశ్చన్ ఏంటి ఇక్కడ? హైదరాబాద్ ఈజ్ నియర్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోల్స్? సో ఇక్కడేమో నార్త్ పోల్ ఉంటది, ఇక్కడేమో సౌత్ పోల్ ఉంటది. క్వశ్చన్ ఇంకొకసారి వినండి. ఈ హైదరాబాద్ అనేది నార్త్ పోల్ కి దగ్గరలో ఉందా, లేకపోతే సౌత్ పోల్ కి దగ్గరలో ఉందా అనేది క్వశ్చన్ వేశారు. సో క్వశ్చన్ వేస్తే ఆ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా ఏం చెప్పాడంటే, సార్ సౌత్ పోల్ కి దగ్గరగా ఉంది అన్నాడు. అరే అరే అరే, ఎవరైతే అక్కడ క్విజ్ అడుగుతూ ఉన్నాడో, క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడో, ఆయన అంటున్నాడు, బాబు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావేమో, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వాట్ ఐమ్ ఆస్కింగ్? నేను ఏమడుగుతున్నాను నిన్ను? సౌత్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియా కాదు. నా క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్ గా విను. హైదరాబాద్ అనేది నార్త్ పోల్ కి దగ్గరగా ఉందా, సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా అనేది నా క్వశ్చన్. బట్ నువ్వు ఏమర్థం చేసుకుంటున్నావు? హైదరాబాద్ అనేది సౌత్ ఇండియానా లేకపోతే నార్త్ ఇండియానా అనేది నువ్వు అర్థం చేసుకుంటున్నావు. నో సార్, ఆ అబ్బాయి అంటున్నాడు, నో సార్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏమంటున్నాడు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎంఎస్సి చదువుకున్నాను తెలుసా, నన్నే మీరు కన్ఫ్యూజ్ చేసేకి క్వశ్చన్ మళ్ళీ నన్ను అడుగుతున్నారా? నో నో నో, మీరు ఏం చేస్తారు? లాక్ చేసేసేయండి. ద ఆన్సర్ ఈజ్
ఆ అబ్బాయి చెప్తున్న ఆన్సర్ ఏమంటున్నాడు? హైదరాబాద్ ఈజ్ నియర్ టు సౌత్ పోల్ అని చెప్తున్నాడు. ఓ గాడ్. సో లాస్ట్ కు ఫైనల్ గా ఆయన ఏం చేశాడు? లాక్ చేసేసాడు. లాక్ చేసిన తర్వాత సో రెడ్ బెల్ మోగింది. రెడ్ బెల్ మోగిన తర్వాత ఆ అబ్బాయి ఏమైపోయాడు? నన్ను టీజ్ చేస్తున్నాడేమో, ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆయన టీజ్ చేస్తున్నాడేమో, నాకు 100% తెలుసు. ఎందుకు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినాను, నేను ఎంఎస్సి చదువుకున్నాను, నాకు అద్భుతంగా తెలుసు అనుకున్నాడు పాపం ఆ కుర్రాడు. లాస్ట్కి ఏమైంది? రెడ్ బెల్లు మోగింది. అంటే దాని అర్థమైంది, క్వశ్చన్ కి చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్. అవునా కాదా? సో ఇప్పుడు మనము అవునా కాదా ఒకసారి చెక్ చేద్దాం. అర్థమవుతుందా? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏది? మన ఇండియాలో హైదరాబాదు ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇది దీనికి దగ్గరగా ఉందా లేకపోతే సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా? నార్త్ పోల్ కి దగ్గరగా ఉందా? సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా? సో హైదరాబాద్ ఈజ్ నియర్ టు నార్త్ పోల్. ఇస్ంట్ ఇట్? సో ఈ రకంగా చాలా పాపము జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో ఏమైపోతా ఉంటారు? కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ కి ఉంటాయి. దాన్నే మనము ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాము. సో మనము చదివే ప్రతిదీ కూడా ఎలా చదవాలి? క్లుప్తంగా చదవటం కాదు, నీట్ గా ఏం చదివినా కానీ 100% పర్ఫెక్షన్ తో మనం చదవగలిగితే, మనము చదివిన సిలబస్ కొంతే కావచ్చు కానీ 100% పర్ఫెక్షన్ తో మనం చదివితే మనకు ఏమైపోతుంది? దాంట్లో వచ్చినటువంటి మార్కులే మనకు దట్ ఈస్ ఇనఫ్ ఫర్ us ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనము సక్సెస్ అవ్వటానికి. అయితే కొంత సిలబస్ కాదు, కంప్లీట్ సిలబస్ చదివితే ఇంకా మనకు బెటర్ మార్క్స్ వస్తాయి, బెటర్ ర్యాంక్ వస్తుంది. రైట్? అర్థమవుతుందా? వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో మన మొదటి చాప్టర్ లో మనకి ఏముందంటే ఇండియాస్ లొకేషన్. ఈ భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క లొకేషన్ మన గ్లోబ్ లో ఎక్కడుంది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, తర్వాత సైజ్. సో మన భారతదేశాన్ని కానీ మనం గమనించినట్లయితే దీని సైజు ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది? మన ప్రపంచవ్యాప్తంగా దీని ఎన్నో ర్యాంకు ఉంది? సో ఈ ప్రకారంగా మనం కానీ తీసుకున్నట్లయితే రష్యా మొదటి స్థానంలో వస్తుంది. అర్థమవుతుందా అండి? మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. ఓకే, సో 7వ స్థానంలో ఉంది. 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ మన భారతదేశం యొక్క విస్తీర్ణం. రైట్, నెక్స్ట్ తర్వాత ఇంకా ఏముంది మనకు మొదటి చాప్టర్ లో? ఇంకా మనం ఏం చదువుతున్నాము? సో లొకేషన్ అయిపోయింది, సైజ్ అయిపోయింది. ఆ తర్వాత మనము ఇక్కడ బార్డర్ కంట్రీస్. సో మన భారతదేశానికి సరిహద్దు కలిగినటువంటివి ఏమున్నాయి? ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే పాకిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి మనము ఇంతవరకు ఈ ప్రాంతంలో మనము సరిహద్దు ఎవరితో కలిగి ఉన్నాము? చైనాతో కలిగి ఉన్నాము. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నేపాల్తో సరిహద్దు కలిగి ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ మనము చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాము. ఇక్కడ భూటాన్తో సరిహద్దు కలిగి ఉన్నాము. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ మనము చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాము. ఇక్కడ మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మొత్తం అంతా బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నాము. ఎస్, ఇక్కడ మనకు రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి? ఓకే, సో నేను మీకు కంప్లీట్ డేటా అంతా ఇస్తాను, దాని ప్రకారంగా మీరు చదువుకోవచ్చు.
ఓకే, బంగ్లాదేశ్ ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశము. అతి తక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, నేను మీకు డేటా కూడా ఇస్తాను. పాకిస్తాన్ ఎంత సరిహద్దు కలిగి ఉంది, నేపాల్ ఎంత సరిహద్దు కలిగి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. అవే కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ నేపాల్ ఉందిగా, సో నేపాల్ ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అర్థమవుతుందా? సో దానికి మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఓకే, రైట్. ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇక్కడ చైనా ఉంది కదా, సో చైనాతో అలాగే నేపాల్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో దీని గురించి మనకు కంప్లీట్ క్లారిటీ నేను మీకు ఇస్తాను. అలాగే ఇంకా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, సో మన ఇండియాని ఏమని పిలుస్తాము? ఇట్ ఈస్ ఏ పెనిన్సులార్ కంట్రీ. పెనిన్సులార్ కంట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక భూభాగము, దానికి మూడు వైపులా ఏముండాలి? వాటర్ ఉండాలి. ఏదైనా ఒక భూభాగానికి మూడు వైపులా వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులార్ ల్యాండ్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాలుగో వైపులా నీళ్లు ఉంటే దాన్ని ఏమంటాము? ఐలాండ్ అని పిలుస్తాము, అంతే కదా, ఐలాండ్ అని పిలుస్తాము. సో ఇప్పుడు మన భారతదేశము ఐలాండా లేకుంటే పెనిన్సులార్ ల్యాండా? సో మన భారతదేశము పెనిన్సులార్ ల్యాండ్. అర్థమవుతుందా? ఎందుకు భారతదేశానికి మూడు వైపుల మాత్రమే నీళ్లు ఉన్నాయి, నాలుగవ వైపు ఏముంది? మనము ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాము, ల్యాండ్ ఉంది. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మూడు వైపులా నీళ్లు ఉన్నాయి అని అంటే మనం సరిహద్దు కలిగి ఉంటున్నాం కదా. ఎవరితో సరిహద్దు కలిగి ఉంటున్నాం? ఇక్కడ నుంచి ఇదంతా మనము సరిహద్దు కలిగి ఉన్నాము. ఎవరితో? వాటర్ తో. ఇక్కడ ఏముంది? ఇక్కడ అరేబియన్ సీ ఉంది. ఇక్కడ ఏముంది? ఇండియన్ ఓషన్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో ఈ ప్రకారంగా మనము మన భారతదేశంలో, మన భారతదేశం చుట్టూ ఏముంది? వాటర్ ఉంది మూడు వైపులా. సో ఇండియా ఈజ్ ఏ పెనిన్సులార్. ఇక్కడ మనకు క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేను మీకు చెప్తాను, వినండి. ఎన్ని రాష్ట్రాలలో మనము, ఎన్ని రాష్ట్రాలు వాటర్తో షేర్ చేసుకుంటున్నాయి బార్డర్ని? ఓకే, కోస్ట్ లైన్ ఏ ఏ రాష్ట్రాలలో ఉంది? అర్థమవుతుందా? నంబర్ 1. ఆ తర్వాత ఇక్కడ చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలు మనము సముద్ర తీరం మనకుంది. రైట్. నెక్స్ట్ తర్వాత మనకు యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయిగా, అది కూడా క్వశ్చన్ గా వస్తుందిగా. సో యూనియన్ టెరిటరీస్, ఏమేమి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మనకు? ఎస్, చూపిస్తాను, చెప్పండి. మనకు యూనియన్ టెరిటరీస్ ఇక్కడ మనకు డయ్యూ డామన్ ఉంది, నంబర్ 1. నెక్స్ట్ తర్వాత డయ్యూ అండ్ దామన్. నెక్స్ట్ తర్వాత మనకు పుదుచ్చేరి ఉంది, ఇది కూడా సరిహద్దు కలిగి మనము ఉన్నాము. ఓకే, దీంతో వాటర్తో షేర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ తర్వాత ఎలాగూ మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. సో లక్షద్వీప్ అంటే ఎన్ని మన యూనియన్ టెరిటరీస్? మనకు కోస్ట్ లైన్ ఉంది, 4 యూనియన్ టెరిటరీస్. అలాగే స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 9 రాష్ట్రాలలో మనకు కోస్ట్ లైన్ ఉంది. సో ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మొన్నటి వరకు ఎక్కువగా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో
మన రాష్ట్రంలో మనకు కోస్ట్ లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అనే క్వశ్చన్ వచ్చేది. మొన్నటి వరకు మనము సెకండ్ పొజిషన్లో ఉన్నాము. సో మొన్నటి వరకు మనం ఏ పొజిషన్లో ఉన్నాము? సెకండ్ పొజిషన్లో ఉన్నాము. రైట్. సో అయితే ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చాము? థర్డ్ పొజిషన్కి వచ్చాము. ఎందుకు వచ్చాము? సో ఈ వివరాలన్నీ మనము తెలుసుకుందాము. 9 స్టేట్స్ ప్లస్ 4 యూనియన్ టెరిటరీస్లో మనకు కోస్ట్ లైన్ ఉంది. రైట్. ఈ ప్రకారంగా మనము మన మొదటి చాప్టర్లో ఇవి అన్నీ చదువుకుంటాము. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు నేను వివరిస్తాను చూడండి. ఇది మన భారతదేశం యొక్క కోస్ట్ లైన్. ఓకే. సో ఈ కోస్ట్ లైన్లో ఇక్కడ నిలబడుకొని మనము ఇదంతా సముద్రంగా, ఇటువైపు ఇదంతా సముద్రమేగా, ఇటువైపు ఇదంతా సముద్రమేగా. ఈ సముద్రము మనదా కాదా? ఈ సముద్రం లోపల మనము ఇట్లా ఒక పడవ వేసుకొని ఇట్లా సరదాగా షికారు పోతున్నాం అనుకో, మనల్ని ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా? మనం చేపలు పట్టేదానికి పోవచ్చా? ఎంత దూరమైనా పోవచ్చా? ఓకే. సో ఇవి కూడా మనకు ఏమున్నాయి? కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏం చట్టాలు ఇవి? సముద్రంలో ఎంతవరకు మనం వెళ్ళాలి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. అవి కూడా మనము చదువుకుంటాము. ఇక్కడ ఇప్పుడు భూమి మీద అయితే మనము ఒక ప్రాంతాన్ని ఎలా కొలుస్తాము? ఒక దూరాన్ని ఎంత కొలుస్తాము? కిలోమీటర్స్ రూపంలో మనము కొలుస్తాము. అలాగే ఈ సముద్రంలో మనము కిలోమీటర్ మనం టేప్ పెట్టి మనం మెజర్ చేయలేము కదా. సో నాటికల్ మైల్స్, సో నాటికల్ మైల్స్ తో మనము మెజర్ చేస్తాము. 1 నాటికల్ మైల్ ఎంత అంటే 1.8 కిలోమీటర్. సో ఇవి మనము అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇందులో మనకు టెరిటోరియల్ సీ అంటే ఎంత దూరం వరకు వస్తుంది, నెక్స్ట్ తర్వాత కాంటేజియస్ జోన్ అంటే ఎంత వరకు వస్తుంది, ఎకనామిక్ జోన్ అంటే ఎంతవరకు వస్తుంది. సో ఈ రకంగా అన్ని విషయాలు మనము దీంట్లో తెలుసుకుందాము. ఇవి అన్ని మనం ఏ చాప్టర్లో చదవబోతున్నాము? మన మొదటి చాప్టర్ ఇండియా, ఇట్స్ లొకేషన్, సైజ్ అండ్ ఇట్స్ బార్డర్స్. ఓకే. రైట్. ఇందులో భాగంగా మనము ఒకసారి ఇండియా మ్యాప్ కానీ గమనించినట్లయితే ఏవైనా లైన్స్ పాస్ అవుతున్నాయా లేదా అవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీదే మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ మనకు ఏం లైన్ పోతుంది? 82.5 degrees ఈస్ట్ లైన్ పోతుంది. సో ఏంటి ఇది? ఇది లాంగిట్యూడ్. సో ఈ లాంగిట్యూడ్ తో మనం ఏం చేస్తున్నాము? మన ఇండియన్ స్టాండర్డ్ టైం మనము మెయింటైన్ చేస్తున్నాము. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత లాటిట్యూడ్స్ ఏమన్నా ట్రావెల్ అవుతున్నాయా మన ఇండియా మీదుగా అంటే మేజర్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతా ఉంది. దీని మీద కూడా అనేక క్వశ్చన్స్ మనకు అడిగారు. సో ఎన్ని రాష్ట్రాల మీదుగా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది, ఆ రాష్ట్రాల పేర్లు, ఇస్ంట్ ఇట్, దానికి దగ్గరలో ఉన్న నగరాలు. సో వీటి మీద అనేక టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు మనము మన రెండవ చాప్టర్ ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాము. ఇండియా ఫిజికల్ ఫీచర్స్. సో మన ఇండియా ఫిజికల్ ఫీచర్స్ అంటే మనం ఏం చదువుతాం మనము దీంట్లో? రైట్. సో ఇది మన భారతదేశము. ఇందులో మనము ఫిజికల్ ఫీచర్స్ ఏం చదవబోతున్నాము అని అంటే చూడండి,
మొదటిది హిమాలయన్ మౌంటైన్స్. ఏం చదవబోతున్నాము? హిమాలయన్ మౌంటైన్స్. సో వీటి మీద అనేక ప్రశ్నలు వస్తాయి. హిమాలయన్ మౌంటైన్స్ ఎన్ని రాష్ట్రాలలో ఉంది? హిమాలయన్ మౌంటైన్స్ అందులో హైయెస్ట్ పీక్ ఏముంది? మన భారతదేశంలో యొక్క హైయెస్ట్ పీక్ ఏముంది? ఆ మధ్య ఒక క్వశ్చన్ ఇచ్చారు. హిమాలయన్ మౌంటైన్స్ లో ఉన్నటువంటి ఒక 4 పీక్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఇంకొక ఎగ్జామ్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఇంకొక ఎగ్జామ్లో ఈస్ట్ నుంచి వెస్ట్కు, వెస్ట్ నుంచి ఈస్ట్కు అరేంజ్ చేయమన్నారు. సో ఈ రకంగా రకరకాల ప్రశ్నలు మనకు దీని మీద వస్తూ ఉంటాయి. సో ఇవి అన్నీ కూడా మనము ఇందులో భాగంగా మనము చదువుకుంటాము. రైట్. సో రెండవది మనం ఏం చదువుకుంటున్నాము అని అంటే, ఇందులో భాగంగా ఇక్కడ మనకు ఏముంది? వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్. సో ఈ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఈ పశ్చిమ కనుమల గురించి మనము చదువుకుంటాము. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే, ఎన్ని రాష్ట్రాలలో ఈ పశ్చిమ కనుమలు ఉన్నాయి? ఓకే. నెక్స్ట్, ఈ పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఏమున్నాయి? ఇక్కడ కూడా పీక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమున్నాయి? మంచి మంచి మౌంటైన్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ పీక్ ఏంటి ఇక్కడ? రైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ గ్రీన్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రీనరీలో ఏముంటుంది అంటే, ఎక్కడైతే మనకు గ్రీనరీ ఉంటే అక్కడ ఏముంటది? జంతువులు ఉంటాయి. ఏం జంతువులు ఉంటాయి? సాధు జంతువులు నివసిస్తూ ఉంటాయా? సాధు జంతువులతో పాటు ఎక్కువగా వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి. సో టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి మనకు? నెక్స్ట్ తర్వాత ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడ ఉన్నాయి? బర్డ్ శాంక్చురీస్ ఎక్కడ ఉన్నాయి? అర్థమవుతుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇందులో భాగంగా వస్తాయి. నెక్స్ట్ ప్రతిదీ మనం ఇందులో చదువుకుందాము. అసలు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎలా ఏర్పడ్డాయి? నెక్స్ట్ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ మనకు ఎన్ని రాష్ట్రాల మీదుగా ట్రావెల్ అవుతుంది? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈ రెండు ఎక్కడైనా కలుసుకుంటాయా? సో ఎస్, ఇట్ వాజ్ ఏ క్వశ్చన్ ప్రీవియస్లీ. ఏమడిగారు? క్వశ్చన్ ఏమడిగారు? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కలుసుకుంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటారు? అర్థమవుతుందా? ఎస్, అలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనము వాటికి అన్నింటికీ మనము ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ఈ చాప్టర్ని క్షుణ్ణంగా మనం చదువుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ మనకు మినరల్స్ ఏమేమి, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, నదులు ఏ నదులు పుడుతున్నాయి, ఆ నదులు ఎక్కడికి పోతున్నాయి, నది పుట్టిన తర్వాత నది ఎడిపోవాలి, సముద్రంలో కలిసిపోవాలి. సముద్రంలో కలిసిపోవాలి అంటే ఎటువైపు పోతున్నాయి? ఈస్ట్ వైపు పోతున్నాయా లేకుంటే వెస్ట్ సైడ్ వస్తున్నాయా? అర్థమైందా? సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో అద్భుతమైనటువంటి 2 నదులు జన్మించాయి. ఆ 2 నదులు జన్మించి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని తడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాహాన్ని తీర్చాయి. ఓకే. సో ఏమా నదులు? గోదావరి, కృష్ణ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా వస్తూ ఉంటాయి. కొన్ని నదులు అయితే చిన్న చిన్న నదులు ఇక్కడ జన్మించి ఇలాగే లోపలికి కలిసిపోతూ ఉంటాయి. అరేబియన్ సీలోనే కలిసిపోతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చదువుకుంటాము. ఓకే. రైట్. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ వీటి గురించి మనము క్షుణ్ణంగా చదువుకుందాము. నెక్స్ట్ తర్వాత మనము అరావలి మౌంటైన్స్ గురించి చదవాలి. ఏం చదవాలి? అరావలి మౌంటైన్స్. సో ఈ అరావలి మౌంటైన్స్ ఇది కూడా సేమ్. జనరల్ గా ఇంతకుముందు ఒక జనాలకందరికీ ఏముండేదంటే, అరావలి మౌంటైన్స్ ఎక్కడున్నాయి అని అంటే అందరు ఏం చెప్పేవాళ్ళు? రాజస్థాన్ లో ఉన్నాయి అనేవాళ్ళు. ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అలాగే ఇచ్చేవాళ్ళు. సో
చాలా మంది ఎగ్జామ్ అయిపోయి వచ్చిన తర్వాత సార్ మేము రాజస్థాన్ పెట్టాము కరెక్టా తప్ప అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి ఆన్సర్? నాయనా ఓన్లీ రాజస్థాన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇది రాజస్థాన్లో మాత్రమే కాదు, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు అరావలి మౌంటైన్స్ ఉన్నాయి. ఎస్, సో అరావలి మౌంటైన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? గుజరాత్ నుండి ఎక్స్టెండ్ అయ్యాయి. అర్థమవుతుందా? గుజరాత్ నుండి రాజస్థాన్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ రాష్ట్రం వస్తుంది? మనము ఢిల్లీ వరకు మనకు అవి ఎక్స్టెండ్ అవుతూనే ఉన్నాయి. వాటి గురించి కూడా మనము క్షుణ్ణంగా చదువుకుంటాము. ఆ తర్వాత రాజస్థాన్ అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి డెజర్ట్. ఏం డెజర్ట్? థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ మనకు గుర్తుకు రావాలి. సో ఈ థార్ డెజర్ట్ ఇక్కడ ఎందుకు రాజస్థాన్ లో ఏర్పడింది? మొదటిది, దాని వలన మనకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? రైట్. సో ఆ ఎడారి మనకు అక్కడ నివసిస్తున్నటువంటి జనాభా కావచ్చు, అక్కడ నివసిస్తున్నటువంటి జంతువులు కావచ్చు, అక్కడ ఎడారి ఏర్పడడానికి కారణం కావచ్చు, ఇవి అన్ని విషయాలు మనము దీని గురించి చదువుకుంటాము. ఎందుకంటే ఇది కూడా మనకి ఎగ్జామ్కు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే వింధ్యా సాత్పురాస్ ఏమున్నాయండి? ఇక్కడ మనకు వింధ్యాస్ సాత్పురాస్. సో ఈ వింధ్యాస్ సాత్పురాస్ ఈ మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనకు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఈ వింధ్యా సాత్పురా రేంజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి దగ్గర మనకు రెండు అద్భుతమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రెండు నదులు ఎట్లా ప్రవహిస్తూ ఉన్నాయి? ఇటువైపు ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఏమా రివర్స్? నర్మదా, తపతి. సో ఇక్కడ కూడా మనము ఈ వింధ్యా సాత్పురా రేంజెస్ లో మనము క్షుణ్ణంగా ఎందుకు చదవాలి అని అంటే వాటి మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్, అక్కడ దొరుకుతున్నటువంటి మినరల్స్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, అక్కడ అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి ప్రజల యొక్క హ్యాబిటేషన్స్, ఓకే, వీటన్నింటి గురించి కూడా మనము క్షుణ్ణంగా చదువుకుంటాము. ఇవే కాకుండా మనం ఇంకా ఏం చదువుకుంటామో తెలుసా? ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఏముంది? మనకు నార్దర్న్ ప్లేన్స్. ఏముందండి ఇక్కడ? నార్దర్న్ ప్లేన్స్. సో మనకు అద్భుతమైనటువంటి మైదానాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి మైదానాలు? ఈ ప్రాంతంలో మనకు మైదానాలు ఉన్నాయి. సో ఈ మైదానాలు మనకు ఎందుకు ఉపయోగపడుతూ ఉన్నాయి? సో ఈ మైదానాలు ఎందుకు ఉపయోగపడతా ఉన్నాయి అని అంటే అసలు ఎలా ఏర్పడ్డాయి మైదానాలు, వాటి గురించి మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత మైదానం ఏర్పడిన తర్వాత ఎందుకు ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉంది? ఉదాహరణకి మనము ఉత్తరప్రదేశ్ తీసుకుందాము, బీహార్ తీసుకుందాము. ఎందుకు ఉత్తరప్రదేశ్ బీహార్లో జనాభా ఎక్కువగా ఉంది? అలాగే కొంచెం వీడికి వస్తే మనము వెస్ట్ బెంగాల్ ఎందుకు జనాభా ఎక్కువగా ఉంది? బికాస్ ఎందుకు? ఫర్టైల్ సాయిల్. అక్కడ మనకి ఏం దొరుకుతా ఉంది? ఫర్టైల్ సాయిల్ దొరుకుతా ఉంది. ఫర్టైల్ సాయిల్ ఉంటే ఏమవుతుంది? పంటలు, అద్భుతమైన పంటలు పండిస్తాము. ఇంకొకటి ఏంటి? ఇక్కడ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచు కరిగి 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 మనకి ఏమిస్తుంది? నీళ్లు ఇస్తుంది. ఆ నీళ్లు కొంచెం 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 పెద్దదైపోయి దేనిగా ప్రవహిస్తుంది? నదులుగా ప్రవహిస్తా ఉన్నాయి. అవే కదా మనం చదువుకునేది. ఇండస్ ఇటు ఫ్లో అవుతుంది, ఇండస్, గంగా, ఇటు ఒక రివర్ వస్తుంది. ఏం రివర్ అది? బ్రహ్మపుత్ర. సో ఈ రివర్సే కాకుండా ఇంకా అనేక నదుల గురించి మనము చదువుకుంటాము. ఈ నదులు ఏం చేస్తున్నాయి?
గంగా అండ్ బ్రహ్మపుత్ర ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి దాహాన్ని తీరుస్తున్నాయి, పంటలు పండించుకుండేకి అద్భుతంగా నీళ్లు ఇస్తున్నాయి. అలాగే నది ప్రవహిస్తూ పోయేటప్పుడు నది ఏం తీసుకొని పోతా ఉంటది? మట్టి తీసుకొని పోతా ఉంటది. సో ఇది ఫర్టైల్ సాయిల్ లాగా కన్వర్ట్ అయిపోయి అక్కడ పంటలు బాగా పండుతాయి. అందుకే పంటలు ఎక్కడైతే బాగా పండుతాయో అక్కడ జనాభా ఎక్కువగా ఉంటారు. అందుకనేసి ఈ ప్రాంతాలలో మనకు జనాభా ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? రైట్. ఇవే కాకుండా మనం ఇంకా ఏం చదువుకుంటామంటే మనకు కోస్టల్ ప్లెయిన్స్. సో అది ఎక్కడుంది? మనకు కోస్టల్ ప్లెయిన్స్ ఈ ప్రాంతంలో ఉంది. కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడుందండి? మనకు ఈ ప్రాంతంలో మనకు కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఓకే, అర్థమవుతుందా? సో కోస్టల్ ప్లెయిన్స్ మనకు సముద్ర తీరం కలిగి ఉన్నాం కదా. సో అక్కడ కొన్ని మైదానాలు ఏర్పడతాయి. ఆ మైదానాల కోస్టల్ మైదానాల ద్వారా మనం అక్కడ రకరకాల పంటలు మనం పండించుకుంటూ ఉంటాము. సో వీటి గురించి కూడా మనము చదువుకుంటాము. ఇవి అన్నీ మనం ఎన్నో చాప్టర్లో చదువుకుంటున్నాము? మన సెకండ్ చాప్టర్లో మనం చదువుకుంటున్నాము ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా మనం చదువుకున్నాము. ఇదంతా చదువుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ లో ఏం చదువుకున్నాము? సో ఫిజికల్ ఫీచర్స్ లో మనము హిమాలయన్ మౌంటైన్స్ చదువుకున్నాము. రైట్, బాగానే ఉంది. ఈ హిమాలయన్ మౌంటైన్స్ చదువుకున్న తర్వాత అక్కడ ఎండ అయితే తగులుతుందిగా. ఎండ తగిలిన తర్వాత ఏమైతుంది? మంచు కరిగిపోతుంది. సో మంచు ఎప్పుడైతే కరుగుతుందో అది మెల్లమెల్లగా చిన్న చిన్న నీళ్ల ప్రవాహం అయితే వస్తుంది. ఆ చిన్న నీళ్ల ప్రవాహం కాస్త పెద్దదిగా అయిపోయి ఏమైపోతుంది? అక్కడ లేక్స్ ఏర్పడతాయి. ఈ ప్రాంతాలలో లేక్స్ ఏర్పడతాయి. ఈ లేక్స్ కాస్త ఫ్లో అయిపోయి వాటర్ ఎక్కువ అయిపోయి ఏమైపోతుంది? ఇట్లా ఒక లేక్ ఏర్పడింది. ఇది నిండిపోయి ఏమైతుంది? నీళ్లు ఇట్లా ప్రవహించుకుంటూ పోతా ఉంటది. దానినే మనం ఏమంటాము? నదులు అంటాము. సో అంటే ఇక్కడ ఏం ఏర్పడింది? నదులు ఏర్పడ్డాయి. దేని ద్వారా ఏర్పడ్డాయి? ఫిజికల్ ఫీచర్స్ లో మనం ఏదైతే హిమాలయాస్ చదువుకున్నామో దాని ద్వారా నదులు ఏర్పడ్డాయి. అది మనం చదువుకున్నాము. రైట్. అలాగే మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ ఏమున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. అక్కడ కూడా నదులు పుట్టాయిగా. సో ఈ నదుల ద్వారా మనకు నీళ్ళైతే వస్తున్నాయిగా. సో ఏదైతే ప్రవాహం ప్రవహించుకుంటూ పోతూ ఉందో మనము ఈ చాప్టర్ని ఏమని పిలుస్తామంటే డ్రైనేజ్ సిస్టమ్. ఇండియాలో ఉన్న కాలువ వ్యవస్థ. ఓకే, రైట్. డ్రైనేజ్ సిస్టమ్ ని మనము చదువుకుంటాము. ఈ డ్రైనేజ్ సిస్టమ్ లో భాగంగా మనము ఏమేం చదువుతున్నామో కొన్ని నదులు 365 రోజులు ప్రవహిస్తాయి. కొన్ని నదులు వర్షం పడినప్పుడు మాత్రమే ప్రవహిస్తాయి. సో ఈ 365 రోజులు ప్రవహించే నదులని ఏమని పిలుస్తాము? పెరీనియల్ రివర్స్. అదే ఇప్పుడు వర్షం పడినప్పుడు మాత్రమే ప్రవహించే నదులని ఏమంటాము? రెయిన్ ఫెడ్ రివర్స్. సో మన భారతదేశంలో పెరీనియల్ రివర్స్ అంటే ఎక్కడున్నాయి? హిమాలయాస్ లో పుట్టినటువంటి నదులు. అక్కడ ఎప్పుడు ఐస్ ఉంటది కాబట్టి ఐస్ కరిగిపోతా ఉంటది కాబట్టి దాని ద్వారా మనకు నీళ్లు వస్తాయి. దాని ద్వారా మనకి ఏమొస్తున్నాయి? రివర్ ప్రవాహం మనకు ఉంది. అలాగే ఇంకా మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తామో రెయిన్ ఫెడ్ రివర్స్ అంటాము. ఓకే, తర్వాత మేజర్ రివర్స్, మైనర్ రివర్స్ అంటే అది తీసుకొని పోతున్నటువంటి కెపాసిటీని బట్టి
మేజర్ రివర్స్ అండ్ మైనర్ రివర్స్ మనము విభజన చేశాము. ఆ తరువాత చూడండి, ఈడ కూడా మనకు నదులు ఉన్నాయి, ఇక్కడ కూడా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈవెన్ అరావలీస్ లో కూడా మనకు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. రైట్. సో పెరినియల్ రివర్స్, రెయిన్ ఫెడ్ రివర్స్, మేజర్ రివర్స్, మైనర్ రివర్స్ ఇవి చదివిన తర్వాత మనము ఈ నదీ వ్యవస్థలో ఇంకా ఏం చదువుకుంటాము అనంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అర్థమవుతుందా? సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ని మనం చదువుతాము. చాలా ఎగ్జామ్స్లలో మనకు క్వశ్చన్ ఎలా వచ్చిందంటే కొన్ని నదుల పేర్లు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అర్థమవుతుందా? ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాలి అంటే ఏం కావాలి? ఈ చాప్టర్ని మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. ఆ తరువాత ఇదే డ్రైనేజ్ సిస్టంలో మనం ఇంకా ఏం చదువుకుంటామంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇక్కడ ఒక నది ప్రవహిస్తోంది. సో ఇక్కడ నది ప్రవహిస్తూ ఉంటే ఈ నది వాటర్ ఎక్కువైపోయింది. ఏమైపోయింది? వాటర్ ఎక్కువైపోయి ఈ ప్రాంతాలలో ఏవైతే నివాసం ఉంటున్నారో, ఈ ప్రాంతాలలో ఎవరైతే నివాసం ఉండడమే కాకుండా వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ నీళ్లు ఏమైపోతాయి? ఇది ఫ్లో ఎక్కువైపోయి అర్థమవుతుందా? ఈ ప్రాంతాలంతా డ్యామేజ్ అయిపోతాయి. సో డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, ఇది ఒక సంవత్సరం జరిగింది అనుకుందాము. మరుసటి సంవత్సరం ఏమైందంటే నీళ్ల ప్రవాహము అసలుకే లేదు. అర్థమవుతుందా? ఆ మరుసటి సంవత్సరం ఏమైతుంది? నీళ్లు వస్తున్నాయేమో ఎదురు చూద్దాం అనేసి వాళ్ళ పాపం ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో మంచి పంటలు వేసుకుందాము అనేసి. ఎందుకు? వాళ్ళ పిల్లల చదువు కోసం పనికొస్తుంది, అలాగే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసము పనికొస్తాయి. కాబట్టి ఏమనుకుంటున్నారు? అబ్బా నీళ్లు వస్తాయి ఈసారి తొందరగా మనము మంచి మంచి పంటలు వేసుకుందాము అనుకుంటారు. ఎదురు చూస్తే నీళ్ళే రావట్లేదు, ప్రవాహమే లేదు, వర్షమే లేదు. ఏం చేస్తారు అప్పుడు? వర్షం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయకుండా ఏం చేయాలి? సో ఇక్కడ మనము డ్యాములు కట్టుకోవచ్చు. ఏం కట్టుకోవచ్చు? డ్యామ్స్ కట్టుకోవచ్చు, రిజర్వాయర్స్ మనము నిర్మించుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ చాప్టర్ లో భాగంగా ఈ నదుల మీద ఉన్నటువంటి డ్యామ్స్, రిజర్వాయర్స్ మీద మనము అనేక క్వశ్చన్స్ మనం చూసాము. వాటి గురించి కూడా మనం చదువుకుంటాము. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత మనము ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదులు ఏ రకంగా ప్రవహిస్తూ వస్తున్నాయి, ఆ నదుల ద్వారా మనకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఓకే, బాగానే ఉంది. హిమాలయాస్ అంటే 365 రోజులు ప్రవహించుకుంటూ వస్తాయి కాబట్టి అవి ఏ రకంగా మనకు కరిగిపోయి వస్తుందో మనం చూసాము. బట్ వెరాజ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో చూడండి, ఈ ప్రాంతంలో మనకు నీళ్లు వర్షం ఎట్లొస్తుంది? సారీ, నదులు ఏ రకంగా ప్రవహిస్తాయి? నదులు ప్రవహించాలంటే ఏం కావాలి? వర్షం రావాలి. సో వర్షం రావాలంటే ఏం చదవాలి మనము? క్లైమేట్ అనే చాప్టర్ చదవాలి. సో మనం చదివేది మన నెక్స్ట్ చాప్టర్ క్లైమేట్. సో ఈ క్లైమేట్ చాప్టర్లో మనం ఏం చదువుతున్నామంటే ఎక్కువగా ఎక్కడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏమైతుంది? ఎండ ఎక్కువే ఉంటుంది. అంతకుమించి ఇంకేమన్నా ఉంటుందా? ఎండ ఎక్కువ, ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అదేముంటుంది? ఎండ ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ చెప్తాను వినండి. మనము ఇది ఈక్వేటర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సో 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్.
సో ఈ మధ్య భాగంలో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అక్కడ ఎండ ఎక్కువగా ఉంటది. సో ఎండ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇక్కడ మనము ఈ ప్రాంతాలు కానీ మనం గమనించినట్లయితే ఏముంది, మనకి ఇక్కడ సముద్రం ఉంది, అంటే వాటర్ ఎక్కువగా ఉంది. ఎండ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతుంది, ఈడ ఉన్నటువంటి నీళ్లు కాస్త వేపర్ అవుతాయి. ఈ వాటర్ ఏమైతుంది, వేపర్ అవుతుంది. సో వేపర్ అయిపోయి ఎక్కడికి పోతుంది, పైకి పోతుంది. పైకి పోయి ఏమైతుంది, క్లౌడ్స్ రూపంలో ఉంటాయి. సో ఈ క్లౌడ్స్ ఏమైపోతాయి, వర్షం రూపంలో మళ్ళీ కిందికి వస్తాయి. అర్థమవుతుందా? సో ఇలాంటి ఫినామినా ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఏముండాలి, ఉత్త ఎండ ఒకటి ఉంటే సరిపోదు, ఎండతో పాటు ఏముండాలి, నీళ్లు ఉండాలి. సో మన భారతదేశం యొక్క చుట్టుపక్కల మనకు ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, అటువైపు చూస్తే బే ఆఫ్ బెంగాల్, ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు వర్షాలు బాగా పడతాయి. సో మనకు వర్షాలు ఎన్ని రకాల వర్షాలు వస్తా ఉన్నాయి, ఒక రకమైనటువంటి వర్షంని ఏమని పిలుస్తామంటే మనము, సో ఈ వర్షాన్ని మనం ఏమని పిలుస్తామంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అధిక వర్షాన్ని ఇస్తాయి. ఓకే, 80% ఆఫ్ ద రెయిన్ మన భారతదేశానికి వచ్చే మొత్తము వర్షంలో 80% రెయిన్ మనకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచే వస్తాయి. మన భారతదేశం యొక్క ఎకనామిక్ స్టేటస్ బాగుంది అని ఎప్పుడు చెప్తాం మనము, ఈ వర్షం అద్భుతంగా పడినప్పుడు. ఓకే, ఎందుకు, వర్షం ఎంత అద్భుతంగా పడితే అప్పుడు మనకి ఏమొస్తుంది, మనకు అగ్రికల్చర్ అంత అద్భుతంగా మనము పంటలు పండిస్తాము. సో అద్భుతంగా పంటలు పండిస్తే మనకి ఏమొస్తుంది, ఫుడ్ బాగా తింటాము. ఫుడ్ బాగా తింటే ఏమొస్తుంది, మనము అలాగే ఫుడ్తో పాటు ఇంకా ఏమొస్తుంది, రా మెటీరియల్గా మనము యూజ్ చేస్తాము. ఏది యూజ్ చేస్తాము, రా మెటీరియల్గా ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు ఉదాహరణకి చెరుకు పండిస్తున్నాము, చెరుకు పండింది, చెరుకు పండిన తర్వాత మనం మొత్తం చెరుకు అంతా తింటామా, తినము. ఏం చేస్తున్నాము, చెరుకుని తీసుకొని పోయి షుగర్ తయారు చేస్తున్నాము, బెల్లం తయారు చేస్తా ఉన్నాము, అవునా కాదా, రైట్. అలాగే మనం కాటన్ పండిస్తా ఉన్నాము, కాటన్ ఏమైనా తింటామా మనము, తినము. సో కాటన్ని ఏం చేస్తున్నాము, మనము వేసుకున్న షర్ట్స్ ఏవైతే, మనం వేసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి టెక్స్టైల్ ఇండస్ట్రీకి రా మెటీరియల్గా మనము వాడుకుంటున్నాము. ఆ రకంగా ఇండస్ట్రీస్, అద్భుతమైన ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. మన ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి అంటే ఏమవుతాయి, ఇండస్ట్రీస్లలో జీతాలు బాగా వస్తాయి. జీతాలు బాగా వచ్చినాయి అంటే ఏమొస్తాయి, ట్యాక్స్ బాగా పే చేస్తారు. అందరూ ట్యాక్సులు బాగా పే చేస్తున్నారంటే ఎవరికి పే చేస్తారు, గవర్నమెంట్కి పే చేస్తారు. ఎప్పుడైతే గవర్నమెంట్కి పే చేస్తున్నారో ఏమొస్తుంది, ఆదాయం వస్తుంది. ఎవరికి, గవర్నమెంట్కు. అదంతా ఎక్కడి నుంచి మూలము, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచి మూలము. అర్థమవుతుందా? సో అందుకనేసి భారతదేశంలో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ చాలా రోల్ ప్లే చేస్తుంది. రెండవది, ఇప్పుడు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే గాలులు ఇలా ప్రవహించుకుంటూ పోతున్నాయి కదా, సో ఈ గాలులు పోయిన తర్వాత కొంత సమయం తర్వాత అవి ఏమైపోతాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. సో వెనక్కి ఎందుకు వస్తాయి, ముందుకు ఎందుకు పోతున్నాయి, ఈ ఫినామినా అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయి కదా, వాటిని మనం ఏమని పిలుస్తాము, వచ్చిన దారిలోనే, ఇట్లా పోయిన దారిలోనే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏమని పిలుస్తామంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాము. సో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇది 20% ఆఫ్ ద రెయిన్ఫాల్ మనకు ఇస్తుంది. ఓకే, ఎస్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది అనేక ఎగ్జామ్స్లలో. సో మనము తమిళనాడు కానీ గమనించినట్లయితే, తమిళనాడు అనే రాష్ట్రం గమనించినట్లయితే, సో ఈ లోయర్ పార్ట్, తమిళనాడులో కూడా మళ్ళీ ఈ లోయర్ పార్ట్ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
ఏ వర్షపాతం ద్వారా వస్తుంది? సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ విల్ గెట్ మోర్ రెయిన్ఫాల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్? అర్థమవుతుందా? సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ద్వారా ఎక్కువ వర్షపాతం ఏ రాష్ట్రాలలో కలదు? సో తమిళనాడు ప్రాంతంలో. అర్థమవుతుందా? ఇది మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ గా వస్తుంది. ఎందుకు తమిళనాడులోనే వస్తుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను తర్వాత. ఇవే కాకుండా మనకి ఇంకా ఏమొస్తాయో తెలుసా? ఈ ప్రాంతంలో మనకు మెడిటరేనియన్ సీ అని ఒకటి ఉంది, కాస్పియన్ సీ అని ఒకటి ఉంది, నెక్స్ట్ తర్వాత అరేబియన్ సీ అని ఒకటి ఉంది. సో ఈ 3 సముద్రాల ద్వారా మనకి ఏమైతుందంటే, ఇది మనకి ఇండియాకి ఎటువైపు ఉన్నాయి? వెస్ట్ సైడ్ ఉన్నాయి కదా. సో ఈడ కాస్త డిస్టర్బెన్స్ జరిగి, ఈ డిస్టర్బెన్స్ కాస్త ఏమైతుంది, ఈ రకంగా ప్రవాహం అవుతా ఉంటది గాలిలో, తేమను క్యారీ చేస్తుంది. ఈ తేమ ఇట్లా ప్రవహించుకుంటూ పోతా ఉంటది. మన భారతదేశంలో ఇక్కడ ఏముంది? హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి. అవి అడ్డం నిలబడుకొని ఉన్నాయి. ఏమైతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకు వర్షాన్ని ఇస్తుంది. ఏ ప్రాంతాలలో? జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, పంజాబ్, ఇడికి వస్తే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. అర్థమవుతుందా? ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ ప్రాంతాలలో మనకు వర్షాలు ఇస్తుంది. వర్షాలు ఇవ్వడమే కాకుండా ఇది ఏ సమయంలో వస్తుంది? చలికాలంలో వస్తుంది. ఇప్పుడు చలికాలంలో వర్షం పడుతుంది అనుకో, ఏంటి పరిస్థితి? మామూలు చలికాలం అంటేనే మనం ఏం కప్పుకుంటాము? దుప్పట్లు కప్పుకొని కూర్చోని ఉంటాము. ఇంకా దానికి తోడు వర్షం యాడ్ అయింది అనుకో, ఇంకా చలి ఎక్కువ వేస్తుంది. సో ఇంకా చలి ఎక్కువ వేసినప్పుడు ఏమైపోతాము బాబోయ్? అంతేగా. ఇప్పుడు మనం అంటే సౌత్ ఇండియాలో అంటే ఓకే, పక్కన పెట్టండి. నార్త్ ఇండియాలో చలికాలం ఎలా ఉంటది? టెంపరేచర్ 2 degrees, 3 degrees, 4 degrees. ఇంకా మనము జమ్మూ అండ్ కాశ్మీర్కి పోయినామనుకో, లడాక్ ప్రాంతానికి పోయినామనుకో, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి పోయినామనుకో, ఎంత ఉంటుంది? -degreesలలో టెంపరేచర్ ఉంటుంది. -5, -10 ఈ రకంగా టెంపరేచర్స్ ఉంటాయి. అక్కడ ఇంకా చలి ఎక్కువగా ఉంటది. అర్థమవుతుందా? రైట్. మనము వాటి గురించి కూడా మనం చదువుకుంటాం. అయితే ఇప్పుడు ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి వలన మనకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎస్, ఉంది. ఎందుకు ఉపయోగం ఉంది? మనము పండించే పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకి ఉపయోగము. సో మనము రాబీ అని ఒక పంట వేస్తాము. మనము అగ్రికల్చర్లో కానీ తీసుకున్నట్లయితే మనకు 3 రకాల సీజన్స్ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్, రాబీ సీజన్ అండ్ జయాద్ సీజన్ అని 3 రకాల సీజన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రాబీ సీజన్లో మనం వేసే పంటలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా గోధుమలు. అవి మనకు అద్భుతమైన పంట ఇవ్వడం కోసము ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, యాపిల్ అద్భుతమైన మనకు రావడం కోసము ఈ వర్షపాతము మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్లీ మనం కానీ గమనించినట్లయితే కుండపోత వర్షాలు వస్తున్నాయి. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, పంజాబ్ తీసుకున్నా, ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్లో తీసుకున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసుకున్న విపరీతమైన క్లౌడ్ బర్స్ట్, అంటే పైన మేఘాలు ఒక్కసారిగా పడిపోతున్నట్టుగా వర్షం, విపరీతమైన వర్షం, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. ఎందుకు జరుగుతోంది? బికాస్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ప్రవహిస్తుందిగా, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అలాగే ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ రెండు ఇక్కడ కలిసిపోవడంతో, అంటే ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ వర్షము, ఈ గాలులు, ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ గాలులు ఒక్కసారిగా కలుసుకోవడంతో ఏమైపోయినాయి, అక్కడ తేమ శాతం ఎక్కువ అయిపోయి అక్కడ మేఘాలు పెద్దగా ఏర్పడిపోయి ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో అందుకనేసి దట్ ఈస్ ద రీజన్
ఇక్కడ అంతా ఎక్కువగా మనకు వర్షపాతం ఉంది. నెక్స్ట్, ఈ రకమైనటువంటి మనము ఈ క్లైమేటిక్ కండిషన్స్ లో మనం చదువుకుంటాము. అయితే భారతదేశం మొత్తం అంతా వర్షం పడుతుందా? నో, భారతదేశం మొత్తం అంతా వర్షం పడట్లేదు. ఎక్కడెక్కడ వర్షం పడట్లేదు? ఏ ఏ ప్రాంతాలు ఇంకా డ్రైగా ఉన్నాయి? పాపము అమాయకపు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఏమా ప్రాంతాలు? ఇక్కడ రాజస్థాన్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పాపం వర్షపాతము సంవత్సరానికి కలిపి 10 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. సంవత్సరానికి కలిపి 10 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అంటే పాప ఎంత బాధేస్తుంది రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో. సో రాజస్థాన్ మొత్తం కాదండి, మీరు గమనించాలి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. రాజస్థాన్ మొత్తం అంతా ఎడారి ప్రాంతం కాదు. రాజస్థాన్లో ప్రస్తుతము 4 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఎడారి ప్రాంతాలుగా ఉన్నాయి. ఇంకా 12 జిల్లాలు, అక్కడ ఇంకొక 8 జిల్లాలు ఏమైపోతా ఉన్నాయి? ఎడారి ప్రాంతంగా మారిపోతా ఉన్నాయి. అంటే టోటల్గా ఈ 12 జిల్లాలు ఎడారి ప్రాంతాలుగా వాళ్ళు అప్పుడే డిక్లేర్ చేసేసుకున్నారు. సో ఈ ప్రాంతాలు, ఇంకా రిమైనింగ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు అరావలి మౌంటైన్స్ ఉన్నాయి కదా. సో అరావలి మౌంటైన్స్ కి ఇటువైపు ఉన్నవి, వెస్ట్ సైడ్ ఉన్నవి మాత్రము ఎడారి ప్రాంతాలుగా మారిపోతా ఉన్నాయి. ఈస్ట్ సైడ్ ఉన్నవి మాత్రము అద్భుతమైన వర్షము, నదులు, విపరీతమైన నదులు, మంచి మంచి వర్షపాతము, అద్భుతమైన పంటలు పండిస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము క్లాస్లో మనం చదువుకుందాము. ఓకే, రైట్. సో ఇదే కాకుండా మనం కానీ గమనించినట్లయితే ఈ క్లైమేట్ అనే చాప్టర్లో మనం ఇంకా ఏం చదువుకుంటాము? ఎక్కడెక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్. ఓకే, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడుంది? ఉదాహరణకి ఇక్కడ కేరళ ప్రాంతంలో మనకు అధిక వర్షపాతం ఉంది. సో ఎప్పుడైతే వర్షం ఎక్కువగా పడుతుందో మనకి ఏమొస్తాయి? అక్కడ ఆటోమేటిక్గా చెట్లు మొలుస్తాయి. సో చెట్లు ఎక్కువగా మొలుస్తూ ఉంటే వాటిని ఏమైపోతుంది? అక్కడంతా చెట్లు, కొన్ని చెట్లు అక్కడక్కడ మొలిచాయి అనుకుందాము. సో చెట్లు అక్కడక్కడ మొలిచాయి అనుకుందాము. సో మనం దీన్ని డెన్స్ ఫారెస్ట్ అని పిలవచ్చా? పిలవలేము. డెన్స్ ఫారెస్ట్ అని ఎప్పుడు పిలుస్తాము? సో గుబురుగా అసలు కనీసము సూర్యకిరణాలు కూడా దూరలేనటువంటి గుబురుగా ఉందనుకో అడవి, అప్పుడు మనం ఏమంటాము? డెన్స్ ఫారెస్ట్ అంటాము. సో అలాంటి డెన్స్ ఫారెస్ట్లు మనకి ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో. సో వాటిని మనం ఏమని పిలుస్తాము? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పిలుస్తాము. అర్థమవుతుందా? సో అవి మనము ఇందులో భాగంగా, ఈ క్లైమేట్ లో భాగంగా మనము ఎక్కడెక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది మనం గమనించినట్లయితే, ఇక్కడ మేఘాలయ అనే ఒక రాష్ట్రం ఉంది. ఈ మేఘాలయ అనే ఒక రాష్ట్రంలో ఖాసీ అని ఒక జిల్లా ఉంది. సో ఈ ఖాసీలో ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, జనరల్గా ఇక్కడ వర్షపాతం, విపరీతమైన వర్షపాతం. ఎందుకు? ఈ ఖాసీ అనే జిల్లాలో మనకి ఏమున్నాయంటే, మైసిండ్రం అనే ఒక ఊరు ఉంది. మైసిండ్రం అనే ఒక ఊరుంది. అలాగే చిరపుంజి అనే ఒక ఊరుంది. అర్థమవుతుందా? ఒకప్పుడు చిరపుంజిని ఏమని పిలిచేవాళ్ళు? దిస్ ఈస్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని పిలిచేవాళ్ళు. అంటే ప్రపంచంలో కల్లా చిరపుంజి ఎక్కువ, మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్. ఎందుకు? బికాస్ అక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఎంత రెయిన్ఫాల్ ఉంటుంది? ఇట్ విల్ బి అరౌండ్ 1000 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేశారంటే, మైసిండ్రం అనే ఊరు ఆక్యుపై చేసింది. ఇది ఎక్కడుంది? రెండు కూడా మేఘాలయలోనే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, అవి రెండు కూడా ఖాసీ డిస్టిక్ లోనే ఉన్నాయి. ఓకే, రైట్. అవన్నీ మనం తర్వాత వివరించుకుంటూ మాట్లాడుకుందాము. ఇక్కడ ఈ మేఘాలయలో వర్షపాతం ఎక్కువగా ఉంది కదా.
ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటే అక్కడ మనకి ఏమొస్తుంది? చెట్లు మొలుస్తాయి. చెట్లు వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు చెట్లు హైట్ ఓ మాదిరిగా పెరుగుతాయా, లేకపోతే అబ్బో చాలా హైట్ పెరుగుతాయా? చెప్పండి. చెట్లు ఏమైపోతాయి? చాలా హైట్ పెరుగుతాయి. ఎప్పుడైతే చెట్లు చాలా హైట్ పెరుగుతా ఉన్నాయో అప్పుడు వాటి వేర్లు అలాగే చిన్నగా ఉంటాయా? ఉదాహరణకి మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఇది, ఓకే, ఇది చెట్టు, ఇది కింద వేర్లు, ఇవి వేర్లు. ఇప్పుడు చెట్టు ఏమైంది? ఇంకా హైట్ పెరిగింది. సో చెట్టు వేర్లు అంతే ఉంటాయా? ఉండవు. ఏమైపోతాయి? చెట్టు ఎంత హైట్ పెరిగితే దాని వేర్లు కూడా అంతే లోపలికి పోతాయి, అంతే డెప్త్ అవి పోతాయి. అర్థమవుతుందా? రైట్. ఆ ప్రకారంగా ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాశీ డిస్టిక్, ఈ మేఘాలయలో ఇక్కడంతా ఏమున్నాయి? మేఘాలయలో కాశీ అంటే ఏంది? అక్కడంతా కొండ ప్రాంతాలు. ఏం ప్రాంతాలు? మౌంటైన్స్. ఇక్కడంతా ఏమున్నాయి? మౌంటైన్స్, కాశీ హిల్స్. సో ఈ కాశీ హిల్స్ లో మనకు చెట్లు, వర్షం ఎక్కువగా పడుతుంది. వర్షం ఎక్కువగా పడినప్పుడు చెట్లు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. చెట్లు ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతా ఉన్నాయో వాటి వేర్లు ఏమైతున్నాయి? అవి కూడా విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. కొండలో ఏమన్నా లోపలికి జొచ్చుకొని పోతా ఉంటాయా? సో పోవాలంటే కష్టం కదా. సో అందుకనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే ఈ వేర్లతో ఏం తయారు చేశారు? బ్రిడ్జులు తయారు చేశారు. సో మనకు గతంలో ఒక ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ గా వచ్చింది. ఏమని వచ్చింది? ఏ రాష్ట్రంలో ఈ చెట్ల వేర్లను వాళ్ళు బ్రిడ్జ్గా మలిచారు? ఓకే, సో ఆన్సర్ ఈజ్ మేఘాలయ. మేఘాలయ అనే రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ చెట్టు వేర్లని బ్రిడ్జ్లుగా మలిచారు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనము ఈ చాప్టర్లో క్షుణ్ణంగా మనం చదువుకుంటాము. నెక్స్ట్ తర్వాత న్యాచురల్ వెజిటేషన్. ఏం చదువుకుంటున్నాం మనము? ఇండియాలో భాగంగా ఇండియాలో న్యాచురల్ వెజిటేషన్. సో ఈ న్యాచురల్ వెజిటేషన్ లో భాగంగా ఎక్కడెక్కడ మనకు ఫారెస్ట్, ఏం ఫారెస్ట్? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, బాగానే ఉంది. ఎప్పుడు తేమ శాతం ఉంది కాబట్టి మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి చెట్లు ఎప్పుడు గ్రీనరీ, సస్యశ్యామలంగా ఉన్నాయి. అయితే నాకు ఒకటి చెప్పండి, ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుకు ఈ ఆకు ఉంది, ఈ ఆకు రాలిపోతుందా? రాలిపోదా? రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది? ఒక చెట్టుకు ఆకులు ఎందుకు రాలిపోతాయి? ఎందుకు రాలిపోతాయి అంటే ఈ చెట్టుకు కావలసినటువంటి వాటర్ మనం అందుబాటులో ఇవ్వలేదనుకో, నీళ్లు మనం ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే చెట్టు, అయ్యా చాలు చాలు, ఈ చెట్టు అంతా బతకాలి కాబట్టి ఈ ఆకును ఏం చేస్తుంది? కట్, నువ్వు వెళ్ళిపో, నాకు నీళ్లు సరిపోవట్లేదు అనేసి ఈ ఆకును కట్ చేసేసుకుంటుంది. తనకు తానే ఏం చేస్తుంది? కట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా ఈ చెట్టుకి నీళ్లు ఇంకా సరిపోలేదనుకో, అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఆకును కూడా కట్ చేసుకుంటుంది. అంటే చెట్టు బ్రతకాలి కాబట్టి ఆకులను ఏం చేస్తున్నాయి? తనంతట తానే కట్ చేసుకుంటున్నాయి. అర్థమవుతుందా? సో ఇలాంటి అడవులని ఏమని పిలుస్తాం మనము? ఆకులు రాలే అడవులు. ఈ అడవుల్ని ఏమని పిలుచుకుంటాము? ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే వర్షపాతము తక్కువగా ఉంటుందో, వర్షపాతము ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ చెట్లకి ఉన్నటువంటి ఆకులు ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతా ఉన్నాయి. సో వాటిని మనం ఏమని పిలుస్తాము? డెసిడియస్ ఫారెస్ట్ అని పిలుస్తాము. సో డెసిడియస్ ఫారెస్ట్ అని పిలుస్తాము.
అర్థమవుతుందా? సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనం చూసుకున్నాము, డెసిడియస్ ఫారెస్ట్ లో చూసుకున్నాము, అలాగే థార్నీ ఫారెస్ట్ మనం చూసుకున్నాము. థార్నీ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? చెట్లు ఉంటాయి, గుంపులు గుంపులుగా చెట్లు ఉంటాయి, అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయి. ఎందుకు ముళ్ళులుగా మారిపోతా ఉన్నాయి? మళ్ళీ వన్స్ అగైన్ ఆ ముళ్ళులు కొత్తగా రావట్లా. ఆ చెట్లు ఏం చేస్తున్నాయి అంటే వాటికి అందే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా అందట్లేదు కాబట్టి వాటికి ఉన్నటువంటి ఈ ఆకులని ముళ్ళులుగా కన్వర్ట్ చేసుకుంటాయి. ఆకులని ఏం చేసుకుంటాయి? ముళ్ళులుగా కన్వర్ట్ చేసుకుంటాయి. ఈ చెట్టుకు సరిపడే నీళ్లు ఇంకా లేవు కాబట్టి ఈ చెట్ల నుంచి ఏమైపోతుంది? నీళ్లు ఏమైపోతాయి? ఎవాపరేట్ అయిపోతాయి. సో ఎవాపరేట్ అవ్వకుండా నీళ్ళని ఈ చెట్లు ఏం చేసుకుంటాయి? దానికి చుట్టూ వ్యాక్స్ కోటింగ్ వేసుకుంటాయి. అర్థమవుతుందా? ఎందుకు? నీళ్లు ఎవాపరేట్ కాకుండా. సో ఇలాంటి చెట్లు ఇలాంటివి మనం ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైతే నీళ్లు పూర్తిగా అందుబాటులో లేకుండా అప్పుడప్పుడు వర్షాలు పడి ఉంటాయో ఆ ప్రాంతాలు. ఉదాహరణకి మనం రాజస్థాన్కు పోతే రాజస్థాన్లో మనం అలాంటి ప్రాంతాన్ని మనము గమనించుకోవచ్చు, అలాంటి చెట్లని మనము గమనించుకోవచ్చు. సో థార్నీ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? మనకు రాజస్థాన్ ఆ ప్రాంతాలలో ఉంటాయి. ఎక్కడైతే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో. నెక్స్ట్ తర్వాత మౌంటైన్ ఫారెస్ట్, కొండ ప్రాంతాలలో మనకు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల గురించి మనం చదువుకుంటాము. ఓకే, ఇప్పుడు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉంటే అక్కడ రకరకాల జీవజాతులు ఉంటాయి కదా, అలాంగ్ విత్ ట్రీస్. సో మెనీ animals will be there, so many insects will be there, life. సో మనము దాన్ని ఏమని చదువుకుంటాము? బయోస్పియర్స్ చదువుకుంటాము. సో మన భారతదేశంలో ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి అంటే 18 బయోస్పియర్స్ ఉంటాయి. ఈ 18 బయోస్పియర్స్ మీదుగా మనకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అర్థమవుతుందా? సో ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అనే ఒక బయోస్పియర్ ఉంది, దాని గురించి క్వశ్చన్ రావచ్చు. మధ్యప్రదేశ్కి పోతే అచానక్మార్ అమర్కంటక్ అనే బయోస్పియర్ ఉంది. అర్థమవుతుందా? దాని గురించి మనకు క్వశ్చన్ రావచ్చు. నార్త్ ఇండియాకి పోతే అక్కడ మనకు హెమిస్ బయోస్పియర్ ఉంది. ఓకే, సో రకరకాల బయోస్పియర్స్, ఈ 18 బయోస్పియర్స్ మీదుగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. మనము వీటిని క్షుణ్ణంగా మనము చదువుకోవాలి. రైట్, ఇవే కాకుండా ఏమున్నాయి ఇంకా మనకు? టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ టైగర్ రిజర్వ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 56 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ గా వస్తున్నాయి. సో ఇవి మనం క్వశ్చన్స్ గా మనము ఏం చేయాలి? చదువుకోవాలి. ఎగ్జామ్లో మనం పాస్ అయిపోవాలంటే 56 టైగర్ రిజర్వ్స్ వెరీ సింపుల్, ఈజీగా మనం చదువుకోవచ్చు. పైన